అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజైతే నేను మీకోసం మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఇదొచ్చేసి బ్యాంగిల్ స్టాండ్ అండి. దీని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇదొచ్చేసి నాకైతే మా ఆడపడుచు తీసుకొచ్చిందండి. బ్యాంగిల్స్ వేస్ట్‌గా పడేస్తుంటున్నాయి వదిన. నువ్వైతే ప్రాపర్‌గా సెట్ చేసుకో అని చెప్పింది. తనైతే నాకు ఇది తీసుకొచ్చిచ్చింది. నేనైతే దీన్ని మీషోలో కూడా చూసానండి. ఇది మనకొచ్చేసి ప్రైస్ అరౌండ్ 200-300 మధ్యలో అయితే ఉందండి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ బ్యాంగిల్ ఎక్కడుంది అని మనం ఏదైనా మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నా, బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు ఈజీగా అనిపిస్తుందండి ఇలా తీసుకొని వేసుకోవడానికి. వెతుక్కుంటూ ఉండాలంటే కొంచెం కష్టమవుతుంది. నేను ఇదివరకు కూడా అయితే బేగం బజార్‌లో అయితే ఒక చిన్న బ్యాంగిల్స్ తీసుకున్నానండి. అది కూడా మీకు చూపిస్తాను. దాంట్లో అయితే గాజు పెట్టానండి కొంచెం పగిలిపోకుండా ఉంటుందని. దీనికైతే థ్రెడ్ బ్యాంగిల్స్, స్టోన్ సైడ్ బ్యాంగిల్స్ అటువంటివన్నీ కూడా నేనైతే దీంట్లో సెట్ చేస్తున్నాను. అందుకోసం అనేది ఇదైతే తీసుకున్నామండి. దీనికైతే ముందర ఫిట్టింగ్ అయితే ఇలా ఉంటుందండి. నేను ఫిట్టింగ్ ఎలా చేస్తానో చూడండి. ఇలా అయితే ఫిట్ చేసుకోవాలి. పైన ఒకటి ఉంటుందండి, కింద ఒక 2 ఉంటుందండి నిలబడడం కోసం. ఈ స్టిక్స్‌ని అయితే నేను అలా ప్రాపర్‌గా సెట్ చేస్తున్నాను. ఇలా మొత్తం బ్లాక్ స్టిక్స్ ఉన్నాయి కదండీ! వాటినైతే ఇలా బిగించేసుకున్న తర్వాత అయితే మనం ఈ రెడ్ స్టిక్స్‌ని అయితే బ్యాంగిల్స్‌తో ఈ సైడ్ మనకి చూపిస్తుంది చూసారండి, వంకుల కింద ఉన్నాయి కదండీ సైడ్‌కి, వాటిల్లో అయితే ఫిట్ చేసుకోవాలండి ఈ రెడ్ స్టిక్స్‌ని. బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు అది ఎలా సెట్ చేసుకోవాలని అయితే నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ఫిట్టింగ్ టైట్‌గా ఫిట్ చేస్తున్నానండి. దానికోసం అయితే కొంచెం టైం పడుతుంది. మొత్తం అయిన తర్వాత అయితే బ్యాంగిల్స్ నేను ఎలా ప్రాపర్‌గా సెట్ చేస్తున్నానో అయితే మీరు చూద్దురుగానండి. కొంచెం అది టైట్‌గా తిప్పడం అయితే నా వల్ల అవ్వట్లేదండి. కొంచెం బాగా టైట్‌గా అనిపించింది. కొంచెం కష్టపడాల్సి వచ్చింది దానికోసం అయితే. కొంచెం బలంగా అయితే ఫిట్ చేయాలండి. లేకపోతే బ్యాంగిల్స్ అనేవి ఊగుతూ ఉంటే పడిపోతూ ఉంటాయి కదండీ! అందుకోసమని. ఇలా అయితే సెట్ చేశానండి ఫైనల్‌గా అయితేని. ఇప్పుడు బ్యాంగిల్స్ అన్నీ అయితే నేను ఒక తీసుకొని కింద వేస్తున్నానండి. అన్ని బ్యాంగిల్స్ కలిపిన ఒక కవర్లో అయితే పెట్టేశానండి ఇప్పటి వరకును. కొన్నింటికి మాత్రమే నా దగ్గర ఉన్న ఓల్డ్ బాక్స్లో అయితే ప్లేస్ సరిపోయిందండి. రిమైనింగ్ వాటి కోసం అయితే ప్లేస్ సరిపోలేదు. సో అందుకని కవర్లో అయితే వేసేసాను. ఇప్పుడైతే ఇలా అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఏ సెట్‌కి ఆ సెట్‌లా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు ప్లేస్ చేసుకోండి ఇలాగా. ఇలా చేసుకోవడం వల్ల మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి తీసుకుని వేసుకోవడానికి మ్యాచింగ్ అవిని. లేకపోతే అప్పటికప్పుడు అన్నీ వెతుక్కొని నేను ఓపెన్ చేసినట్టు కవర్లో ఓపెన్ చేసుకుని గట్ట వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి టైం అయిపోతుందని చెప్పి మనం వేసుకోకుండానే వెళ్ళిపోతాము. ఏముంటే వాటితోటి వెళ్ళిపోతామండి కొన్ని సార్లు. నాకైతే ఇలా చాలాసార్లు జరిగిందండి. కొంచెం బద్ధకం కూడా ఉందండి నాకు. దానివల్ల మార్చుకోను. చేసుకోవడం అంటే నాకు ఇష్టమండి. అందుకని రకరకాల బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకుంటాను. కానీ అవైతే ఆ టైంకి వేసుకోనండి. ఇలా దాచి అయితే పాడేస్తూ ఉంటాను చివరికి. ఈసారి అయితే అలా కాదు, ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. చేసుకున్నవన్నీ కూడా వేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యానండి. సో అందుకని ఇలా అయితే రెడీ చేస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది. నేను తీస్తుంటే పక్క నుండి మా పాప కూడా తీసేస్తుందండి బ్యాంగిల్స్‌ని. మీకైతే కింద రైట్ సైడ్‌లో కనిపిస్తూ ఉంటుంది. సారీ, లెఫ్ట్ సైడ్‌లోని. ఫైనల్‌గా అయితే మన బ్యాంగిల్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్లేస్ చేశానండి. కొన్ని బ్యాంగిల్స్ ఉంటే వాటిని కూడా అయితే అందులో యాడ్ చేస్తున్నాను. అన్ని బ్యాంగిల్స్‌ని అయితే ఇలా యాడ్ చేసేసుకొని స్టాండ్ పెట్టేసుకోవడమేనండి. అంతేనండి, మనకు ఎంతో యూజ్ఫుల్గా అనిపించే బ్యాంగిల్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే దీని లింక్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే అందరికీ నచ్చుతుంది, అందరూ తీసుకుంటారని అయితే ఉండదు కదండి. అందుకనైతే నేనైతే మెన్షన్ చేయలేదు. మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంది అని కామెంట్ చేస్తే నేనైతే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.